దెయ్యం మనిషి రూపంలో వస్తుందని విన్నాం మేము. కానీ తల్లే దయ్యంగా మారడాన్ని ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి పని చేశారమ్మా? మేము రాణాగారి మీద ఈర్ష్యపడటానికి కారణం మీరు మాకన్నా వీరినే ఎక్కువగా ప్రేమిస్తారని. కానీ మీ ప్రేమంతా పెద్ద బూటకం, కపట నాటకం. మిమ్మల్ని తల్లి అని పిలవడానికి కూడా తలవంపుగా ఉంది. ఖచ్చితంగా రాణాగారి కారులో బాంబు కూడా మీరే పెట్టించి ఉంటారు. ఖచ్చితంగా రాణాగారికి గాయత్రి గారికి పెళ్లి జరిగే సమయంలో వారిని చంపాలనే ప్రయత్నం కూడా మీరే చేస్తుంటారు కదా? చెప్పండి చెప్పండి చెప్పండి. రాణాగారు, మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం. మా అమ్మ చేసిన అపరాధాలకు మమ్మల్ని క్షమించండి. ఈవిడ మాటలతో మమ్మల్ని మాయ చేసి మా నుండి మా కిరీటాన్ని లాక్కున్నారు. మాకు కూడా ఎటువంటి అనుమానం రాలేదు, ఎందుకంటే ఆవిడ మా కన్న తల్లి కదా. మేము ముందు వెనక ఆలోచించకుండా ఈవిడ అడుగులకే మడుగులొత్తుతూ వచ్చావు. ఈవిడ మాకు కన్న తల్లి. ఈ కుటుంబానికి పెద్దగా మనల్నందరినీ ఆశీర్వదించవలసిన ఈ తల్లి ఓ కిరాతకిగా మారి ఆ రోజు మీ మొదటి భార్యని రాణి రాణాగారు. రక్తంలోనే చేతులు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల మీద రాచరికపు గీతను బ్రహ్మదేవుడు రాసి ఉండడు. రక్తంలోనే తడిసాయి మా చేతులు. మా విధి రాతను తెలిపే గీతల్ని కప్పిపుచ్చడానికి. తప్పు మీది కాదు రాణాగారు. కొంతమంది పైన ఎక్కడో ఎత్తులో కూర్చుని మిగిలిన వారందరినీ చిన్న చూపు చూస్తుంటారు. అందుకే అలాంటి వారికి అర్థం కాదు నిజంగా ఒక అనాథ పేద పిల్ల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో. ఆ వయస్సులో ఈ చేతులు ఆట బొమ్మలతో ఆడుకోవాల్సింది, కానీ మేము అంట్లుతోమి బతికాం. ఆ వయసులో మేము మా అమ్మ ఒళ్ళో నిద్రపోలేదు. మేము కటిక నేల మీద పడుకున్నాం. అప్పుడు మీ తాతగారు మమ్మల్ని చూశారు. మాకు తలరాత మారబోతోందనిపించింది. తలరాత నిజంగానే మారింది, కానీ ఏ మంచి జరగలేదు. అక్కడ వీధుల్లో ఒక ముద్ద అన్నం కోసం తప్పించేవాళ్ళం. ఇక్కడ ఆహారానికి ఏ కొరత లేకున్నా మా ఆత్మాభిమానాన్ని కోల్పోయాం. ఈ మహల్లో
మీ తాతగారి చిన్నరాణిగా వచ్చాం. చిన్నరాణి, చిన్నరాణి కాదు, పెద్ద సేవకురాలు. మీ నాన్నమ్మ గారి సేవకురాలు. మేము ఈ మహల్లో ఎన్నో పరాభవాలు ఎదుర్కొన్నాం. ఇక మేము అవమానపు విషాన్ని ఒక్కో గుటక మింగుతూ వచ్చాం. అప్పుడు మేము ప్రతిజ్ఞ చేసుకున్నాం, ఏదో ఒక రోజున మేము ఈ రాజమహల్ కుటుంబంపై మాకు జరిగిన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంటామని, పడ్డ ప్రతి బాధకి వారిని శిక్షిస్తామని. అలాగే చేశాం. మీ పట్ల జరిగిన దానికి మాకు ఎంతో బాధగా ఉంది. ఎవరో కొంతమంది మీ పట్ల అన్యాయం చేశారని మీరు ఆమీర్ కోట్ మొత్తం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కేవలం మీ భర్త, ఆయన మొదటి భార్య మాత్రమే, మేం కాదుగా. పాపం సులక్షణ ఏం తప్పు చేసిందని? గాయత్రి చేసిన తప్పేమిటి? పెద్దరాణి అమ్మ, మేము మిమ్మల్ని మా అమ్మ కన్నా ఎంతో ఎక్కువగా ప్రేమించాం. కేవలం ఒక్కసారి మీరు మా దగ్గరకు వచ్చి చెప్పుంటే మేము వెంటనే మీకు మా సంపద మొత్తం ఆనందంగా ఇచ్చేసేవారు. మేము మిమ్మల్ని గౌరవించడం లేదని మీరెప్పుడూ అనుకునేవారు కదా పెదరాణి అమ్మ. దానికి గల ముఖ్య కారణం మీరు పెదరాణా గారి రెండవ భార్య అని కానే కాదు. దానికి అసలు కారణం మీరెప్పుడూ రాణా గారిని మీ బూటకపు మాటలతో కట్టిపడేస్తూ మా నుండి దూరం చేస్తున్నారని. పెదరాణి అమ్మా, నేను ఏ విధంగా చూసినా మీకు సాటి రాలేను. మీరు ఎప్పుడూ చెప్పే మాటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు, నేను మరవలేదు. గౌరవాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది, అది లాక్కుంటే వచ్చేది కాదు. ఏంటే మధ్యతరగతిలో పుట్టిన పిల్లకాకివి? కాస్త కాలం కలిసొచ్చిందో లేదో నీకు నీతులు చెప్పే ధైర్యం వచ్చిందా? మేం ఓడిపోయామనుకుంటున్నావా? మేం ఓడిపోలేదు. మా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మేం ఓటమిని ఒప్పుకోం. ఇందులో మీరే గెలిచారనిపించుకోవాలంటే రాణా గారు, ముందు మీరు మమ్మల్ని హతమార్చక తప్పదు. నరికేయండి మమ్మల్ని. అందుకోండి ఆ ఖడ్గం. నిరాయుధులుగా నిల్చున్నాం మీ ముందు. ఆమీర్ కోట్ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి మీరు ముందు మమ్మల్ని చంపాల్సి ఉంటుంది రాణా గారు. ఇక ఆపండి పెద్దరాణి అమ్మ, చాలు ఆపండి మీ మాటలు. ఇంద్రవదన్, మీ వల్ల ఏమీ లాభం లేదు. రాజు కళ్ళల్లో నిప్పులు దొర్లాలి, కన్నీళ్లు కాదు. మీరిలాగే శత్రువుల పట్ల జాలి చూపిస్తూ వారి బాధలకి కరిగిపోతూ ఉంటే ఆ శత్రువులు నిర్దాక్షిణ్యంగా మీ కడుపులో కత్తి పొడిచి వెళ్ళిపోతారు. అప్పుడు మీరేం చేస్తారు? మీలో ఉన్న ఈ మంచితనం ఉంది చూసారా, ఇదే ఒకరోజు మీకు ముప్పు తెచ్చి పెడుతుంది. మేం కాకపోతే వేరొకరు మీ కడుపులో కత్తిని తప్పక పొడుస్తారు. ఒకవేళ మీరు మాతో కనీసం ఒక్కసారైనా
మీరు చేసినవన్నీ కేవలం కోపంలో చేశారని ఒక చిన్న మాట చెప్పినట్టయితే మాకు మీ మీదున్న అభిమానంతో ఈ రోజు కూడా మేము మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. కానీ పెదరాణి అమ్మ, మీకు మా క్షమాపణ పొందే అర్హత కూడా లేదు. లేదు రాణాగారు, మీరు ఆవిడ్ని క్షమించండి. మీరెవరిని హత్య చేయడానికి వీల్లేదు. చూసారా పెదరాణి అమ్మ, చూసారా మీరు? ఈ మంచితనాన్ని మీరు మా బలహీనతగా పరిగణిస్తున్నారా పెదరాణి అమ్మ? గాయత్రి మా బలహీనత కాదు, మాకున్న ధైర్యం, మా కవచం. గాయత్రి మాతో మా వెంట ఉన్నంత వరకు ప్రతి క్షణం మంచి గెలిచి తీరుతుంది. మేము ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాం పెదరాణి అమ్మ. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మా ప్రతి విజయాన్ని చూసేందుకు మీరు ప్రాణాలతోనే ఉంటారు. మేము రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ ఈ ఆమీర్ కోట్ సంస్థానానికి రాజుగా, పెదరాణి అమ్మ భాగ్యవంతి దేవి గారిని రాజద్రోహానికి, రాణి సులక్షణ హత్యకు దోషిగా నిర్ణయిస్తున్నాం. ఈవిడకి రంగూన్ మహల్లో యావజ్జీవ శిక్షణ విధిస్తున్నాం. అలాగే మేము మరొకటి ఆజ్ఞాపిస్తున్నాం. వీరు ఏ అధికారం కోసం, దర్పం కోసం అయితే ఆమీర్ కోట్ కి ఇంత ద్రోహం చేశారో అవన్నీ వీరికి లభిస్తాయి. కానీ ఇక ముందెన్నడూ వీరు ఆమీర్ కోట్లో అడుగైనా పెట్టకూడదు. ఈ రోజు మొదలుకొని ఈవిడ తన కుటుంబాన్ని ఎన్నడూ కలవకూడదు. వీరు ఎప్పుడూ తన వారిని ప్రేమించనే లేదు. అందుకే ఈ రోజు నుండి వీరి సొంత మనుషులే ఎప్పుడు వీరికి తోడుగా ఉండరు. కనీసం అప్పుడైనా వీరికి తెలిసి రావచ్చు, ఈ కిరీటం, ఈ సింహాసనం, ఈ మహల్ ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేవని. మనిషి దుఃఖాన్ని ఒంటరిగా భరించగలడు, కానీ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరైనా తన వాళ్ళంటూ ఉండాలి. మేం కోరుకునేది ఒక్కటే, వీరికి వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ రోజు భగవంతుడు ఈవిడ్ని క్షమించాలి. సిపాయిలు, తీసుకెళ్ళండి వీరిని. మీరు మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు రాణాగారు. ఇది మీ జీవితంలో వచ్చిన శుభదినం కాదు, కాళరాత్రి. ఎందుకంటే ఒక రాజు ఒక రాణి కథ ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. ఈ మహలు గోడల్లో కుట్రలు కొలువు తీరే ఉంటాయి. ఇక్కడ వీచే గాలిలో దురాశ వడగాలులు వీస్తుంటాయి. అలాగే ఆ రాజసింహాసనం తనవారి రక్త తర్పణాన్ని కోరుకుంటుంది. అలాంటి బలిదానం మీరు ఇవ్వక తప్పదు రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్.
ఇది మేమిస్తున్న శాపం. అమ్మా భవానీ, ఈరోజు జరిగిన యుద్ధంలో నా మాంగళ్యం గెలిచింది. అదేవిధంగా నా భర్తని, నా మెట్టినింటిని చల్లగా చూడమ్మా. వాళ్ళకి సర్వదా నువ్వు అండగా ఉండు. ఏంటి మీరు చేస్తున్న పని? క్షమాపణ కోరుతున్నా. మేము మీకెంతో అన్యాయం చేశాం. రాణాగారు, లేవండి, ఎవరైనా చూస్తారు. చూడనివ్వండి. గాయత్రి, మేము ఎంతో అపరాధం చేశాం. అపరాధులను ఎవరూ గౌరవించరు, సన్మానం చేయరు. కానీ రాణాగారు, అంత తప్పు మీరేం చేశారు? మేం మీరు చెప్పిన మాటల్ని నమ్మలేదు. ఇదే మేం చేసిన అపరాధం. రాణాగారు, మీరేదైతే చేశారో అదే పెద్దరాణి అమ్మ. కాదు గాయత్రి, కేవలం పెడదారి చూపేవారే అపరాధులు అవ్వరు. ఆ పెడదారిలో వెళ్లేవారు కూడా అపరాధులే. మేం మీ మాటలను నమ్మలేదు. మేం మీపై చేయి చేసుకున్నాం. రాణాగారు, గడిచిపోయిన విషయాలు ఏవైనా సరే ఆ గడిచిపోయిన గతంతోనే మర్చిపోవాలి. అయినా మీరేంటి, సమస్యలన్నీ తీరిపోయాయి కదా, ఇక వాటి గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఎందుకంటే గాయాలు ఎంతగా నయమైనా సరే చాలా కాలం వరకు వాటి ఆనవాళ్లు మిగిలే ఉంటాయి. అవి పూర్తిగా మాయమైపోవాలంటే మీరు మమ్మల్ని క్షమించాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని క్షమించేశాను. ఇక లేవండి. ఇలా కాదు గాయత్రి, మీరు కూడా మా మీద చేయి చేసుకోవాల్సి ఉంటుంది. మమ్మల్ని చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుంది. మీరు రాకమరని ఒప్పుకున్నానండి, కానీ మీరు చెప్పగానే రక్తం ఆగిపోతే చెప్పండి, మందు రాయాలి దానికి. ఏది నన్ను ఒకసారి చూడండి. అనుమతి లేకుండా మమ్మల్ని తాకే అధికారం నీకెవరిచ్చారు? అయితే ఇప్పుడు తీసుకుంటాను. రాకుమార్ గారు, మీరు కానీ అనుమతిస్తే మిమ్మల్ని తాకుతా. లక్ష్మణ్, మా గదిలో నుండి బయటికి వెళ్ళు. అక్కడేం చేస్తున్నావు? ఇలా కూర్చోండి. మాకు మందులేమి రాయొద్దు. మీరు చూపించిన నీ పొగరంతా మీ మహల్లో పనుల మీద చూపించండి. ఎందుకంటే మేము వచ్చింది పల్లెటూరు నుండి. మాకు ఈ రాకుమారి పొగర్ని ఎలా భరించాలో తెలీదు.
పురుషుని ప్రేమించి బొమ్మగా మిగిలావే, విధి నేడు గెలిచింది నిన్నే. ఈ ఆటకు తుది కాదిది తెలుసా, గుబులెందుకే ఓ మనసా మనసా. చిన్నరాణికి లక్ష్మణ్కి మధ్య ఏం జరుగుతోంది? ముందు ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి రాణాగారు, మీకు పిచ్చి పట్టిందా? నేను మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టడం ఏంటి? అంత పెద్ద పాపం నేను చేయలేను. గాయత్రి, మేము చెప్పేది కాస్త వినండి. మీరొక వ్యాపారి కూతురు అయినప్పటికీ మీకు లెక్కలు అస్సలు తెలియవు. ప్రేమలోనూ వ్యాపారంలోనూ లెక్కలు సమంగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను కదా మీకు, నేను మీపై చేయి చేసుకోలేను. కానీ ఎందుకు? ఎందుకంటే రాణాగారు, మీరు నా భర్త, ఆమీర్ కోట్కి రాజు. అయితే మీరు మాకు భార్య, రాణి గారు. మీరెంత చెప్పినా నేను ఒప్పుకోను. నేను మిమ్మీ చేయి చేసుకోలేను.